Next, I request Mr. Srihari of the first batch to please come to the dais. Much respected former principal Sri PLN Murthy garu, present principal Sri Brahmaputra Reddy garu, Srimal Rao sir, Dilip Kumar sir, present teachers, Telugu sir, former students and my colleagues in Alumni Association, and the present students, that is the future members of Alumni Association. A humble namaskar to all of you. మా పాత టీచర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎన్నో స్మృతులు చాలా టూకీగా ఒకటి రెండు పంచుకొని ఒక కళను సాకారం చేసుకోవడం కోసం వాళ్ళ దీవెనలు అడుగుతాను. ఆ కళ ఏంటో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. PLN Murthy sir garu, I remember him as a very able administrator. సంధ్యావందనాలు, ఆ సంధ్యావందనాల్లో చేసే భజనలు, వారిచ్చే స్పీచ్లు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. మూన్ లైట్ డిన్నర్స్ కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఊరు వెళ్తే కనుక తిరిగి వచ్చేటప్పుడు అందరికి స్నాక్స్ తీసుకొచ్చి వచ్చేవారు, దానికి గుర్తు పెట్టుకుంటాము. వారు ఏ సబ్జెక్టు డైరెక్ట్ గా టీచ్ చేయకపోయినా అప్పుడప్పుడు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. ఆ స్పెషల్ క్లాస్ నోట్బుక్ నా దగ్గర ఇప్పటికీ ఉన్నది. చాలా ఫ్రీగా సోషియో పొలిటికల్ డిస్కషన్స్, ఇక్కడ చెట్ల కింద కూర్చుని ఫ్రీ వీలింగ్ సోషియో పొలిటికల్ డిస్కషన్స్, వారితో చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాము. క్లాస్ రూమ్ లో కంటే క్లాస్ రూమ్ బయట కూడా నేర్చుకున్నది చాలా ఉన్నది. దిలీప్ కుమార్ సార్, మేము వచ్చినప్పుడు చాలా ఒక ముగ్గురు తప్పిస్తే అందరం తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళము. తర్వాత ఇంగ్లీష్ మీడియం లోకి అందరూ మధ్యలో వెళ్లవలసి ఉన్న వాళ్ళము. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బీజాలు వేసింది సార్. క్లాస్ పుస్తకాలే కాకుండా జనరల్ పుస్తకాలు చదవటం అలవాటు చేసింది సార్. విశ్వ విజ్ఞాన దర్శిని పుస్తకాల్ని మా బ్యాచ్ లో చాలా మంది చేత కొనిచ్చారు. నాకు ఒక జీవితంలో కొన్ని మిస్టరీ లాగా కనపడుతుంటే అటువంటి మిస్టరీ ఒకటి సార్ విషయంలో ఉన్నది. అదేంటంటే క్లాస్ లో గొడవ చేస్తున్నప్పుడు పిల్లలు అందరూ తిడుతూ ఉండేవారు. సార్ తిట్టేటప్పుడు నిన్న అండమాన్ పంపిస్తానని తిట్టేవారు. సార్ చివరికి అండమాన్ నవోదయాలో వర్క్ చేశారు. ఆ కనెక్షన్ ఏంటి అనేది ఒక మిస్టరీ, కొన్ని జవాబు దొరికిన ప్రశ్న లాంటిది ఒకటి ఉన్నది. తెలుగు మేము ఫేర్వెల్ రోజున మా 12th అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాకు చదువు చెప్పిన ప్రతి టీచర్ల గురించి నా ఇంప్రెషన్ ఏంటిది అనేది ఒక 2 సెంటెన్స్ లో చెప్పిన గుర్తు. తెలుగు సార్ గురించి చెప్పిన సెంటెన్స్, ఐ గో బిఫోర్ హిస్ వాస్ట్ నాలెడ్జ్. రత్నాలు లాంటి వాళ్ళని వేరి మీకు స్కూల్లో అవకాశం ఇచ్చాము, మిమ్మల్ని సానబెట్టే పని విద్యాలు చేస్తుంది. మనం ఆలోచించుకోవాలి, మనం సానబెట్టబడిన వజ్రాల్లానే ఉన్నామా? సారు కొన్ని స్పీచెస్ నాకు రాసిస్తే బైహార్ట్ చేసి అసెంబ్లీలో చెప్పిన గుర్తు. అటువంటి ఒక స్పీచ్, చాటుపద్య సౌందర్యము, మాకు యాక్చువల్ గా క్లాస్ లో ఒక లెసన్ కూడా అది. ఆ లెసన్ చెప్పక ముందే దాని మీద ఒక స్పీచ్ రాస్తే నేను అసెంబ్లీలో చెప్పాను. ఒకవేళ ఆ స్పీచ్ ఈ రోజు చెప్పినప్పటికీ కూడా 18 సంవత్సరాల క్రితం రాసిన స్పీచ్ లాగా అనిపించింది. ఇప్పటికి కూడా చాలా లైవ్లీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికీ ఈ మీటింగ్ లో కూర్చున్న తర్వాత గుర్తుకొస్తుంది, నరసింహ కృష్ణరాయల కరమరుదకు కీర్తి యొప్పే కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ తురంగ కమనీయం బై. దాని అర్థం ఏంటి అనేది ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను, ఈ రోజు నేను ఇక్కడ చెప్పలేను. తెలుగు సార్ వాళ్ళ భార్య ఆంటీ మేడం కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత ఆప్యాయంగా పలకరించేవారో. నాకు మేడంని చూస్తే అప్పుడప్పుడు భయం వేసి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఆ భయం ఎందుకు? ఆప్యాయతకు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆ భయం ఎందుకు అంటే మీకు కూడా అసలు ఊహించలేరు నేను ఏం చెప్తున్నాను. మిమ్మల్ని అంటే భయపడే వాళ్ళు ఉన్నారా అని చెప్పి. మేడం ఏం చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా, నిన్న దత్తత తీసుకుంటామని మీ అమ్మవాడిని అడిగేస్తాను అంటుండేవాడు. ఊరికే మాట్లాడు. ఒకసారిగా 2-3 సార్లు అంటే నిజంగా అడుగుతారేమో, నిజంగా తీసేసుకుంటారేమో అని చెప్పి చిన్న వయసులో అమ్మో ఇట్లా చేస్తారా అని చెప్పి కొద్దిగా అప్పుడప్పుడు భయపడుతూ ఉన్నాడు. లేదులే మాట వచ్చి అంటున్నారని చెప్పి అర్థం చేసుకోవడానికి కొంచెం అవగాహన పెరగాల్సి వచ్చింది. తిరుమల రావు సార్, I remember him not only for teaching mathematics but also for teaching lots of patriotic songs.
తిరుమలరావు సార్ గురించి చెప్తూ ఉంటే నాకు సడన్ గా ఒకటి గుర్తుకొస్తుంది, అది కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సార్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక డిస్టింగ్విష్డ్ సోషల్ వర్కర్ సార్ వాళ్ళకిను మా ఫాదర్ కి కామన్ ఫ్రెండ్ శ్రీ పట్లోళ్ళ రామరెడ్డి గారు అని చెప్పి, చివరికి సార్ వాళ్ళ ఇంటికి నేను ఈ మధ్య కాలంలో కొద్ది కాలం క్రితం వెళ్ళినప్పుడు కూడా ఆయన వెంటనే వెళ్ళాను. ఆయన నాకు ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి బాగున్నావా అని చెప్పి కాల్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన గతించారు క్యాన్సర్ తో. ఆయన కళ్ళును అవయవాన్ని కూడా మెడికల్ రీసెర్చ్ కోసం దానం చేశారు. హీఈస్ ఎ కమిటెడ్ సోషల్ వర్కర్. ఆయన ఒకటి చెప్తూ ఉండేవారు, నువ్వు కనుక ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే కనుక చేయటం ప్రారంభించు అని. ఈ కళ కూడా అటువంటి మంచి పనేమో అని ఆలోచించమని మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. నేను మీతో ఒక కళని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కళకి మీ అందరి దీవెనలు కావాలి. ఈ కళ అందరి కళ అవుతుందో కాదో కూడా ఆలోచించమని, ఎవరు కూడా మీలో మీరు మాట్లాడకుండా ఆలోచించకుండా ఈ కళని కొంచెం చాలా జాగ్రత్తగా వినమని అంటున్నాను. Do you have any dreams in life? Any particular or special dreams that you get repeatedly? I am not speaking about those dreams that you get when you sleep. I am speaking about such a dream that doesn't let you sleep and make you sleepless. Dream is a constructive imagination backed by intuition that awakens you and sensitizes you to your own true potential. Do you have any such dream? As many of you may have, I too have one such. The genesis of this dream, if I can remember, నాకు ఈ స్కూల్లో అడ్మిషన్ కోసము టెస్ట్ రాయడానికి అప్లికేషన్ ఫామ్ 5th క్లాస్ లో ఫస్ట్ వచ్చినందుకు గిఫ్ట్ గా అవార్డు కింద ఇచ్చారు మా స్కూల్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్. అప్పుడు ఫస్ట్ స్కూల్ కాబట్టి 2 ఫామ్స్ మాత్రమే ఇచ్చారు. తెలుగు మీడియం లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటి, ఇంగ్లీష్ మీడియం లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటి ఇచ్చారు. ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ కి పంపించేటప్పుడు కూడా వీడ్కోలు ఇచ్చి మరీ పంపించారు. మా స్కూల్లో చాలా అపురూపమైన అవకాశంగా ఈ స్కూల్లోకి వస్తున్న కాన్షియస్నెస్ నాకు అప్పుడున్నది. స్కూల్ ఇనాగరేషన్ ఫంక్షన్ 12th జనవరి 1987 రోజు జరిగింది. ఆ రోజు సమితి డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శర్మ గారు ఉన్నారు. ఆ శర్మ గారు కూడా ఈ అవకాశం పొందేవాళ్ళు ఎంత లక్కీ అన్న విషయము మాట్లాడున్నారు. సమాజం మనకి ఇంత ఫేవర్ చేస్తున్నప్పుడు తిరిగి మనం సమాజానికి ఏం చేయగలుగుతామో అన్న ప్రశ్న మధ్యలో చిన్న బీజం లాగా అప్పుడే ఉన్నదేమో అని నాకు ఇప్పుడు ఆలోచిస్తూ అనిపిస్తుంది. ఈ కళ మళ్ళా కొద్ది సంవత్సరాల క్రితం ఆలమ్ని అసోసియేషన్ బిగిన్ అయినప్పుడు 2000 నుంచి ఇది 15వ సారి మనం కలుస్తున్నాం ఇక్కడ. 2000 ఇయర్ లో బిగిన్ అయ్యాము. 2001 లో అనుకుంటా బహుశా మా ఫస్ట్ బ్యాచ్ లో చాలా మందికి కామన్ ఫ్రెండ్, మా డిగ్రీ క్లాస్మేట్ మురళి అని ఒక అతను, ఎందుకు పద్దాకా వెళ్తారు ఒక సంవత్సరం అంటే ఓకే కానీ ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తారని డిస్కషన్ ఒకటి వచ్చింది. ఒకవేళ కనుక ప్రతి సంవత్సరము రెగ్యులర్ గా ఆలమ్ని అసోసియేషన్ జరిగితే గనక సుమారుగా 125 సంవత్సరాల లోపల ఈ కళ సాకారం చేసుకుంటాము అని చెప్పి ఈ కళను అతనితో చెప్పాను. చాలా ఫూలిష్ గా ఉన్నావు బాబు అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఈ కళని నేను గత 15 సంవత్సరాల నుంచి కేవలం డిసెంబర్ 1st సండే మాత్రమే స్కూల్కి వస్తూ ఉన్నాను. కానీ ఈ సంవత్సరం మాత్రము జూలైలో కూడా ఒకసారి మధ్యలో వచ్చాను. ప్రిన్సిపల్ సార్ని కలిసి వెళ్ళాం. నేను ఒక్కడే కాదు, ఆలమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డితో కలిసి వచ్చాను. అలా వచ్చేలా చేసింది ఈ కళ. కానీ ప్రిన్సిపల్ సార్ మీరు ఎందుకు వచ్చారు అని చెప్తే కనుక ఏదో పన్నెండు వచ్చాము అని చెప్పారే కానీ అసోసియేట్ చెప్పడం అంత బాగుండదేమో, రియాలిటీ కాకపోతే ఎందుకు అనవసరంగా ఎంబారస్మెంట్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కళని రివీల్ చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్. ఈ కళ గురించి నేను కొన్ని వందల గంటలు ఆలోచించుంటాను. ఓ 100 గంటల కంటే ఎక్కువ సమయము ఆలమ్ని మెంబర్స్ 50 మందికి పైగా వ్యక్తిగతంగా చర్చించారు. ఈ కళని చర్చించడం కోసము కలుస్తాను అని చెప్పి టాపర్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ కాల్ చేస్తే ఆ కళ ఏంటో నేను ఏం మాట్లాడతాను ఆయనకు ముందే చెప్పారు. కాబట్టి ఒకవేళ నువ్వు కలవాలి అనుకుంటున్నది ఈ విషయం కోసం అయితే నన్ను కలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంప్రాక్టికబుల్, నాట్ రియలిస్ట్, టైం వేస్ట్ ఎందుకు అనే డైరెక్ట్ ఒపీనియన్ ఇచ్చారు. ఐ డు నాట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్ టు హిస్ ఒపీనియన్, బట్ ఐ స్టిల్ దిస్ డ్రీమ్ ఈజ్ లింగరింగ్. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మా బ్యాచ్ రిప్రజెంటేటివ్ నాగరాజాచారి
ఎద్దు మైలారం ఆయన ఉండే ప్లేస్ కి వెళ్లి ఈ కళ అందరితో పంచుకుంటే బాగుంటుందేమో అని చెప్తే ఆ కళ ఎట్లా సాకారం చేసుకోవచ్చు అని చెప్పి నేను మాట్లాడితే తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆ కళ ఎందుకు అసాధ్యమో అని చెప్పి అతను నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కళ అందరి కళ కాగలదా అన్నది ఆలోచించడానికి నేను ఏం చెప్తాను, ఎలా చెప్తాను అన్న దాంతో పాటు మీరు ఎలా ఆలోచిస్తారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉన్నది. జనరల్ గా ఆలోచించే విధానాల్లో 5-6 రకాలు. నేను సైకాలజీ చదవలేదు. మీలో పాజిటివ్ థింకింగ్ ఉండొచ్చు, అంటే ఇది అవుతుంది అనే యాటిట్యూడ్ తో ఆలోచించవచ్చు. నెగిటివ్ థింకింగ్ ఉండొచ్చు, అంటే ఇది కాదు అని చెప్పి ఆలోచించవచ్చు. డౌట్ఫుల్ థింకింగ్ ఉండొచ్చు, ఇది అయితే అవుతుంది కాకపోతే కాదు అనుకోవచ్చు. యూజ్లెస్ థింకింగ్ ఉండొచ్చు, అయితే ఏంటి అవ్వకపోతే నాకేంటి అనుకోవచ్చు. టాక్సిక్ థింకింగ్ ఉండొచ్చు, అంటే అవ్వకుండా నేనేం చేయగలను. క్రియేటివ్ థింకింగ్ ఉండొచ్చు, ఇది సాకారం అవడానికి నా వంతు నేను సహకారం ఎట్లా ఇవ్వగలను, ఒకవేళ ఈ ఫార్ములాలో రోడ్ మ్యాప్ లో తేడాలుంటే సవరించుకుని ఇంకా మోర్ ఎఫిషియెంట్ వే నేను ఏది సజెస్ట్ చేయగలను అని చెప్పి ఆలోచిస్తారు. ఈ కళ నిజంగా సాకారం కావాలంటే అందరూ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ది పీపుల్ గా అయి ఉండాలి. ఆలమ్నీ మెంబర్స్ పర్టికులర్ గా జనరల్ గా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ 4 రకాల బ్రాడ్ కేటగిరీస్ గా చెప్పొచ్చు. ఫస్ట్ కేటగిరీ లో కమిట్మెంట్, లో ఎఫిషియన్సీ. ఏదో జీవితం సాగిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు. హై కమిట్మెంట్ బట్ లో ఎఫిషియన్సీ, వాళ్ళకి ఆశలు బాగా ఉండొచ్చు కానీ సామర్థ్యం ఉండకపోవచ్చు. లో కమిట్మెంట్, హై ఎఫిషియన్సీ, వాడికి ఎఫిషియన్సీ బాగా ఉండొచ్చు కానీ సమాజానికి ఇది మేలు చేద్దామన్న ఆలోచనలు పెద్దగా ఉండకపోవచ్చు. హై కమిట్మెంట్ అండ్ హై ఎఫిషియన్సీ, సామర్థ్యము ఉంటుంది, సమాజం పట్ల ఏదో చేయాలనే భావన కూడా ఉంటుంది. ఆలమ్నీ మెంబర్స్ అందరూ కూడా హై కమిట్మెంట్ అండ్ హైలీ ఎఫిషియెంట్ పీపుల్ అయితే తప్పిస్తే ఈ కళ సాకారం అయ్యే అవకాశం లేదు. ఈ కళ సాకారం చేసుకోవడానికి 4-5 సంవత్సరాల సమయం సరిపోతుందేమో అని చెప్పి నాకు ఇప్పుడున్న అవగాహన పట్ల అనిపిస్తున్నది. ఈ కళ ఏంటిది అనేది చెబుతూ ఉన్నాను. ఈ కళ గురించి పాజిటివ్ గా క్రియేటివ్ గా ఆలోచించాలి అంటే గనక ఇఫ్ నెసెసరీ ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ టు స్కేల్ అప్ యువర్ థింకింగ్ అండ్ రిసీవ్ ఇట్ విత్ ఏ ఓపెన్ మైండ్. మనం ఆలమ్ని గెట్ టుగెదర్స్ చేసుకుంటూ ఉంటున్నాం, 15వ సారి చేసుకుంటున్నాము. ఈ గెట్ టుగెదర్ లో నాకు ఈ స్కూల్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులు అందరినీ కూడా చూడాలనున్నది. ఒకేసారి ఒకే వేదిక మీద ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా చూడాలనున్నది. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరినీ కూడా చూడాలనున్నది. ఆ రోజు ఆ గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండేటట్లు ఉండాలి. ఆ గెట్ టుగెదర్ ఎంత ఎఫిషియెంట్ గా, ఎంత డిసిప్లైన్డ్ గా, ఎంత క్రియేటివ్ గా చేసినప్పటికీ కూడా సమ్ అచీవ్మెంట్ అంటూ ఏమీ లేకపోతే మనందరికీ వి లవ్ విద్యాలయ ఎ లాట్, బట్ ఇంటెన్షన్ షుడ్ బి మ్యాచ్డ్ బై యాక్షన్. వాట్ ఈస్ దట్ యాక్షన్ విచ్ కెన్ డెమాన్స్ట్రేట్ అవర్ లవ్ ఫర్ ది విద్యాలయ? Can we do this thing? We are all beneficiaries of free education. సొసైటీ నుంచి ఏదో పొందాం కాబట్టి సొసైటీకి అది తిరిగి ఇవ్వండి అన్న పెద్ద మాటలు అనే బదులు మీకు సొసైటీ ఎంతో చేసింది కదా, మీరు సొసైటీ నుంచి పొందిన దాన్ని సొసైటీతో కొద్దిగా పంచుకోండి. ఆ పంచుకోవడం ద్వారా చేయగలిగే పని ఏంటి? ఒక్కొక్కళ్ళకి స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ కలెక్టివ్ స్ట్రెంత్ ఎంత ఉంది మనకి? ఆ కలెక్టివ్ స్ట్రెంత్, ఒక కర్రనైతే విరవలేరు, కర్రల తేలిగ్గా విరవచ్చు. చాలా కర్రలు కనుక ఉంటే కనుక కర్రల మండని విరవాలంటే చాలా కష్టం అని చెప్పి మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. మనకి ఇండివిజువల్ గా ఉండే స్ట్రెంత్ చాలా తక్కువ కావచ్చు, కానీ మనకి కలెక్టివ్ గా ఎంత స్ట్రెంత్ ఉన్నది. అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నల్గొండ డిస్ట్రిక్ట్ లో అన్ని చోట్ల కూడా మన నెట్వర్క్ ఉన్నది. అసలు ఈ ఆలమ్ని గెట్ టుగెదర్ ని గవర్నమెంట్ ప్లాన్ చేసి ఇట్లా ఎవ్రీ ఇయర్ పెడుతుందంటే వీఆర్ ఈటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్. దట్ ఈస్ ఫుడ్ ప్రొవైడెడ్ బై ఆల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఇండెప్టెడ్. వాళ్ళు ఏం ఆశించి పెడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తంలో ఇప్పుడు నవోదయ స్కూల్స్ అని సుమారుగా వెబ్సైట్ లో చూస్తే కనుక 598 నవోదయ విద్యాలయాలు. వీళ్ళందరి కలెక్టివ్ స్ట్రెంత్ కూడా అనుకుని ఇమాజిన్ చేసుకోండి మన స్ట్రెంత్ ఎంత ఉన్నది అని చెప్పి. ఏం చేయాలి అని నా ప్రపోజల్ ఏంటంటే, రకరకాల పనులు చేయొచ్చు, మిలియన్స్ ఆఫ్ ఉండొచ్చు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ది బెస్ట్ వన్, బట్ మే డెఫినెట్లీ బి వన్ ఆఫ్ ది గుడ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్లోరైడ్ వాటర్ ఉండొచ్చు. ఇటువంటి ఇష్యూస్ కి ఏమైనా సొల్యూషన్ చూపించి డిస్ట్రిక్ట్ లో ఈ పని చేసామని మనం చెప్పుకోగలుగుతున్నామా? ఈ విషయము నేను చాలా మందితో షేర్ చేసుకున్నాను. ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉన్నది. ఆ పాజిటివ్ సైడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కవిత, కల్పన
ఈ కళ గనక సాకారం కావడానికి మా వంతు కృషి కావాలంటే గనక మేమంతగా ఏం చేస్తున్నామని కాదు, 1 lakh rupees వీఆర్ రెడీ టు కంట్రిబ్యూట్ ఫర్ దిస్ డ్రీమ్ టు బి రియలైజ్డ్ అని చెప్పారు. రఘువర్ధన్ కూడా చెప్పాడు, అతి ప్రభాకర్ సెకండ్ బ్యాచ్ చెప్పాడు, వెంకటేశ్వర్ రెడ్డి ఆ సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్ ఇప్పుడు ఈ కళ గురించి అంటూ ఉంటే గనక కళకి నీకు ఎంత ప్యాషన్ ఉందో అందరికీ అంత ప్యాషన్ అంత జీలు ఉంటుందని గ్యారంటీ ఏంటి, నీ తర్వాత గురించి కూడా ఏమైనా ఆలోచిస్తున్నావా అన్న క్వశ్చన్ మార్కులు కూడా లేవదీస్తాడు. సిద్ధార్థ 7th బ్యాచ్ ఇది గనక ఇప్పుడు ఆలంని చాలా స్మూత్ గా అయిపోతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటే గనక పొజిషన్స్ ఆఫ్ పవర్, ఎగో క్లాషెస్ ఇట్లాంటివి ఏమైనా వస్తాయేమో, దాని గురించి ఏమైనా ఆలోచించావా అన్న క్వశ్చన్స్ తీసుకొచ్చు. డాక్టర్ కిరణ్ ఆఫ్ సెకండ్ బ్యాచ్ వన్ ఆఫ్ ది వెరీ పాజిటివ్ రియాక్షన్స్, నేను ఒక్కడనే కాకుండా ఈ కళలు సాకారం చేసుకోవడంలో గాంధీ హాస్పిటల్ ఒక 30 మందిని కూడా భాగస్వాములు చేయగలిగానే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది అని చెప్పారు. వెంకన్న ఆఫ్ 9th బ్యాచ్, రమేష్ రెడ్డి ఆఫ్ 10th బ్యాచ్, కాంతి స్వరూప్ ఆఫ్ 17th బ్యాచ్, Ramana Gaud from Nizamabad alumni, they are also celebrating. From our alumni also we will support if this dream is thought to be realized in Nalgonda district. What is the dream? What is the dream? నవోదయ స్కూలు 1986లో ఒక స్కూల్ ఉన్నది డిస్ట్రిక్ట్ లో, 2014లో కూడా ఒకటే ఉన్నది. ఒకటి మాత్రమే ఎందుకు ఉండాలి, 2 కూడా ఉండొచ్చు కదా. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తే అందరూ కలిసి బెనిఫిషరీస్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందరూ కలిసి మనం అందరం కలెక్టివ్ గా ఈక్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంటి ఒక స్కూల్ రన్ చేయలేమా? ఆంధ్ర మహిళా సభ కాలేజీ, మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ ఇట్లాంటివన్నీ సర్వీస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు వచ్చేవి ఎక్కువగా కమర్షియల్ గా వస్తున్నాయి, కానీ ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్వి చాలా తక్కువగా వస్తున్నవి. అటువంటిది మనము నల్గొండ జిల్లాలో ఒకటి స్టార్ట్ చేయలేమా? ఆ స్టార్ట్ చేసేది అంటే కొద్దిమంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం కదా, బాగా సెటిల్ అయిన తర్వాత చాలా సంపాదించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అన్నవాళ్ళు ఉన్నారు. కానీ దీనికి అంత ఉంటుందా? ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ మాత్రమే ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ కూడా రోజుకి ₹3.30 పొదుపు చేయడం సాధ్యమా? స్కూల్లో చదివి 10 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు దాదాపుగా అందరికీ సాధ్యమే అవుతుంది. అంటే నెలకు ఒక ₹100, సంవత్సరానికి ఒక ₹1200. ఒక ఆలంని అసోసియేషన్ నుంచి, ఈ ఆలంని అసోసియేషన్ నుంచి 1000 మంది దగ్గర నుంచి అటువంటి కమిట్మెంట్లు తీసుకురావటం పాసిబుల్ అని చెప్పి నేను నమ్ముతున్నా. 800 నుంచి 1000 మంది దాకా తేలిగ్గా తీసుకొస్తాం. అయితే మనకి సొసైటీలో ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ లో కొలీగ్స్ వీళ్ళందరి దగ్గర ఉంటాయి. ఒక సోషల్లీ రిలవెంట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీరు కూడా భాగస్వాములు కండి అంటే కనుక సంతోషంగా భాగస్వాములు అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరికి 5 క్లోజ్ ఫ్రెండ్స్ అన్న ఉంటారు కదా. ఈ 1000 ఇంటూ 5,000 మన ఒక్క నవోదయ నుంచి 5,000 సాధిస్తే దేశంలో 598 నవోదయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కలిపితే ఒక 5,000, 15,000 అవుతాయి. అంటే ఒక 10 నవోదయ స్కూల్ ని మనం నెట్వర్క్ వెళ్ళి కంటాక్ట్ చేద్దాము, సొలిసిట్ చేద్దాము, వాళ్ళ హెల్ప్ కూడా, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా అని చెప్పి చాలా ట్రెమెండస్ వర్క్ కావాలి. వాట్ ఈస్ ది వే టు సక్సెస్? యు నీడ్ టు హ్యావ్ ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ అబోవ్ ఆల్ లవ్. ఈ ప్రాజెక్ట్ మీద అంత డెడికేషన్ మనకి ఉంటే గనక, ఈ నెట్వర్క్ ఆఫ్ 20,000 గనక ఒకవేళ మనం రీచ్ అవ్వగలిగితే గనక ఇయర్లీ నెలకు ₹100 కలెక్ట్ చేయడం ద్వారా సంవత్సరానికి 2.4 crores మొబిలైజ్ చేయగలుగుతాం. ఈ 2.4 crores అనేది ఒక స్కూల్ రన్ చేయడానికి దాదాపుగా సరిపోతుంది కాదు. ఎందుకంటే డబుల్ కావాలంటే 20,000 కాదు 40,000 అవ్వాలి. ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఈ డ్రీమే గనక కలెక్టివ్ డ్రీమ్ అయితే గనక పర్టికులర్స్ వర్కౌట్ చేయడానికి మిగతా విషయాలన్నీ కూడా కలెక్టివ్ గా చర్చించవచ్చు. ఈ డ్రీమ్ సాకారం కావడానికి men these are wanted, everything else will be ready, but strong vigorous young men sincere to the backbone, 100 such the whole world becomes revolutionary. Are we such young men? Can we realize this dream? Do you have any questions? If you share my dream and if you want it to be Alumni Association dream, how it is to be realized with a positive and creative attitude, you're all welcome to give the feedback. I seek blessings of my former teachers, present teachers, all alumni members and your future participation also. కొద్దిగా ఎక్కువ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.